మీరు బీట్రూట్‌ని ఎన్ని రకాలుగా యూజ్ చేస్తారు? నేనైతే ఫేస్‌కి ఫేస్ ప్యాక్ పెట్టుకుంటూ ఉంటాను. అలాగే హెయిర్‌కి గూడా హెయిర్ మాస్క్ లాగా యూజ్ చేస్తాను. ఈరోజైతే మాత్రం ఫుడ్‌లోకి ఫ్రై చేస్తున్నాననమాట ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి. నాకు బీట్రూట్ అంటే చాలా ఇష్టం. మా పిల్లలకి తినాలంటేనే చాలా కష్టం. ఏం చేస్తాను చెప్పండి? హెల్తీ ఫుడ్డు ఎలాగో ఒకలాగా పెట్టాలి గదా! అందుకే వాళ్ళకి సింపుల్‌గా, ఈజీగా అయితే ఇలా కుక్ చేసి పెడతాను. మంచిగా తినేస్తారు. పైగా మనం బీట్రూట్ ఫ్రై ఎలా చేసినా గూడా కొంచెం కర్రం కర్రం అని సౌండ్ వస్తూనే ఉంటుందది బాయిల్ అవ్వకుండా. ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఈజీగా కూడా కుక్ చేసేసుకోవచ్చు. బీట్రూట్‌ని ఫస్ట్ అయితే కట్ చేసుకొని కుక్కర్‌లో వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్, లైట్‌గా సాల్ట్, పసుపు వేసుకొని మొత్తం 3 విజిల్స్ పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా పచ్చెనగపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. నేనైతే వాటర్ హాఫ్ గ్లాసే వేసాను కాబట్టి డైరెక్ట్‌గా బీట్రూట్ మొత్తం కూడా ఇలా ఏసేసాను. మీరు వాటర్ ఎక్కువ వేసుకున్నారు అంటే కొంచెం తీసేసి రసంలో యాడ్ చేసుకోండి. అంతేగాని బీట్రూట్ వాటర్ మాత్రం ఎప్పుడు పడేయకండి. ఇందులోకి ఆల్రెడీ సాల్ట్ అదే యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు అడ్జస్ట్ చేసుకొని కొంచెం సాల్టు, కారం, ధనియా పొడి, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని వాటర్ మొత్తం కూడా ఆవిరి అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పడుతుంది సిమ్‌లో పెట్టి ఫ్రై చేసుకున్నారు అంటే. ఆ పాటికి ముక్కకి కారం కూడా బాగా మంచిగా పట్టేస్తుంది. అంతే, బీట్రూట్ ఫ్రై రెడీ. చాలా బాగుంటుంది. ట్రై చేయకపోతే ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.